ఇక ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇవాళ 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇవాళ 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా హెచ్చరించింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఒకేసారి వర్షాలు, అలాగే మరోసారి ఎండలు కొడుతున్నటువంటి వాతావరణ మార్పుల ద్వారా, అలాగే ఈసారి ఎండలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే దీనికి సంబంధించి కూడా కొన్ని మండలాలకైతే హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? గత 4 రోజుల క్రితం వరకు కూడా భారీ వర్షాలతో ఏపీ కాస్త చల్లబడింది అనుకోవచ్చు. కానీ గత 2 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇవాళ కూడా దాదాపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పు కలుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో దాదాపు ఈ రాష్ట్రంలో 30 మండలాల్లో తీవ్ర వడగాల్పు వస్తాయని విపత్తుల శాఖ కూడా ప్రకటించింది. అలాగే 67 మండలాల్లో వడగాల్పులు వస్తాయని కూడా అంచనా వేసింది. ఈ ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే శ్రీకాకుళంలో 7, విజయనగరంలో 11, మండ్యంలో 10, ఏలూరులో 1, ఎన్టీఆర్ జిల్లాలో 1 మండలాల్లో ఈ తీవ్రంగా గాలి వేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మనం చూసాం గత 4 రోజులు కూడా కాస్త వర్షాలు పడటం వల్ల చల్లబడటం జరిగింది. చల్లబడినప్పుడు కూడా గత 2 రోజుల నుంచి భారీ ఎండలు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఏమాత్రం వర్షాలు ఏ స్థాయిలో ఉన్నాయి, అదేవిధంగా ఎండలు కూడా భారీగా ఎండలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అందరూ చెప్తున్నారు. ఎవరో కూడా 11 తర్వాత బయటకు రావద్దని కూడా, సాయంత్రం 5 తర్వాత బయట రావాలని కూడా చెప్పే పరిస్థితి. అత్యవసర పరిస్థితి తప్ప ఎవరో ప్రయాణికులు కూడా ప్రయాణం కూడా చేయొద్దని కూడా హెచ్చరించే పరిస్థితి అనిపిస్తుంది. రానున్న రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం అయితే వస్తాయి. రైట్, థ్యాంక్ యూ వాసు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ